గారు ప్రెజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతానికి బాబు గారు మంచి కష్టపడే మనస్తత్వం అని చెప్పి నా యొక్క అభిప్రాయం, ప్రజల అభిప్రాయం కూడా. ప్రజల అభిప్రాయమే 2024లో అంత సంపూర్ణమైన మెజార్టీని అందించారని కూడా ఒక దృఢమైన నమ్మకం అండి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? స్వర్ణాంధ్ర బంగారు భవిష్యత్తు ఆవిష్కరణ మాతో చూడండి, మాతో ఉండండి అని అంటున్నారు కదా. 2047 ఎలా ఉండబోతుంది? 2047 అంటే ఒక విజన్గా పెట్టుకున్నారండి బాబు గారు. 100% దానికి ఒక చంద్రబాబు ఆలోచన బంగారం వంటి ఆలోచన. ఆ ఆలోచనకి ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ సహకరించి అన్ని రంగాల్లో మనమందరం ఇది మన బాధ్యతగా, అంటే చంద్రబాబు నాయుడు ఒక్కరిదే కాదండి, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ యొక్క కాన్సెప్ట్, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి, అభ్యున్నత, క్లారిటీ, ఒక లక్ష్యంతో ప్రతి ఒక్కరిని పనిచేయాలని చెప్పి నా మనస్ఫూర్తి ఉద్దేశం. బంగారు భవిష్యత్తు ఉండిద్ది అంటారా? 5 కోట్ల మందికి బంగారు భవిష్యత్తు ఇస్తాడంటారా? 2047 ద్వారా శ్రీకారం ద్వారా బంగారు భవిష్యత్తు వచ్చి సార్ ఒక 15 ఇయర్స్ మనం చంద్రబాబు గారిని మళ్ళీ మనం ఎన్నుకుంటే 100% చేసే ఒక శక్తి, సామర్థ్యం చంద్రబాబుకు ఉందనేది నా దృఢమైన నమ్మకం. అసలు ఇలా విజన్ పెట్టుకొని ఇలా ప్రజల్లో దగ్గరలో ఉన్నారు ఏ ముఖ్యమంత్రి అయినా? ఇలా విజన్ ఉంది 2020 కానీ 2047 కానీ ఇలాంటి విజన్స్ పెట్టుకొని మాట్లాడారు ఎవరైనా? లేదు సార్, చంద్రబాబు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన, ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్ల మీద మంచి కాన్సెప్ట్, ఆయన కాకుండా అందరినీ పనిచేయమనే ఒక గొప్ప లక్ష్యం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి, స్టేట్ కాదండి ఇండియా మొత్తం, నిన్న ఇండియా టుడేలో వచ్చింది, ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ వచ్చాడు, టోటల్గా ఆల్ ఇండియాలో 5వ నెంబర్గా ఎంపిక చేశారండి. అపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా రౌడీ పాలన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చండాలంగా ఉంది, అపోజిట్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు వేస్తున్నారు కదా, అంటే వీళ్ళు ఏం చేసినా అలాగే మాట్లాడుతున్నారు కదా. అది కరెక్ట్ కాదండి, అట్లా మాట్లాడటం. 6 నెలలు అయింది, ఏం రవిడీజం పరిపాలన చేశారండి, అట్లా మాట్లాడటం అది సంస్కారం కాదని చెప్పి నేను భావిస్తున్నాను వైసీపీ నాయకులందరినీ. అంటే ఈ గవర్నమెంట్ వచ్చేసి మాటల వరకే కానీ చేతల్లో ఏం చేయలేరు, ఏం చూపించలేరు అంటున్నారు కదండి అపోజిషన్ వాళ్ళు. మేడం గారు, నేను ఒకటే మాట చెబుతున్నాను, కేంద్రంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు, ఆయన శక్తివంతుడు, ఒక సైబరాబాద్ సిటీని సృష్టించిన వ్యక్తి. ముస్లిమ్స్ హైదరాబాద్ని తయారు చేస్తే, బ్రిటిష్ వాళ్ళు వచ్చి సికింద్రాబాద్ని తయారు చేస్తే, చంద్రబాబు నాయుడు వచ్చి 3వ సిటీని తయారు చేసినటువంటి ఘనత అతనికి ఉంది, అతని మీద నమ్మకం ఉంది. చంద్రబాబు అంటే ఒక నమ్మకం అండి ప్రజలకి, చేసే శక్తి కూడా, శక్తివంతుడు కూడా 100%, దాంట్లో ఏం డౌట్ లేదమ్మా. ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047 మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ ప్రోగ్రామ్ మీద సీఎం చంద్రబాబు నాయుడు గారి వల్ల అభివృద్ధి పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? మేమైతే చాలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం కాదు, ఉంటుంది పక్కా చంద్రబాబు వచ్చాడంటే. అండ్ ఆల్సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. యూత్కి చాలా డెవలప్మెంట్ ఉంటుందనే కోరుకుంటున్నాము. మంచి కాలేజెస్ వస్తాయి, ఐటీ కంపెనీస్ కూడా చేస్తాము అని చెప్పారు కదా లోకేష్ గారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ మా జనరేషన్ వచ్చేటప్పటికి మేమేమో వేరే స్టేట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా విత్ ఇన్ అవర్ ఓన్ స్టేట్లోనే మేము చాలా బాగా వర్క్ చేసుకోగలుగుతామని చెప్పి. 2047 అనేది మాటలు కాదు, అంటే వేరే స్టేట్లో ఉన్న స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చేటట్టుగా చేద్దాం అనే మైండ్ సెట్. సో నిజంగా మనం వెళ్ళకుండా వేరే వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి చదువుకున్న ఉద్యోగం చేసే అవకాశాలు ఉంటాయంటారా ఈ చంద్రబాబు నాయుడు వల్ల? పక్కాగా ఉంటాయి, ఆబ్వియస్లీ ఉంటాయండి. ఎందుకంటే సమ్ కంపెనీస్ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వచ్చారు, అవి మనం చాలా చూసాము. సో పక్కాగా కొన్ని కంపెనీస్ అయితే వస్తాయి. సో కొన్ని యూనివర్సిటీస్ కూడా చాలా డెవలప్ చేస్తున్నారు ఆయన. సో మేమేం పక్క స్టేట్కి వెళ్ళి డీమ్డ్ యూనివర్సిటీలో చదవాల్సిన అవసరం కూడా లేదు, ఆయన అంత బాగా డెవలప్ చేస్తున్నారు. అమరావతిలోనే బొచ్చుడు కాలేజీలు వచ్చాయి. సో మేము ఎక్కడికో వెళ్ళి చదివి దూరంగా పేరెంట్స్కి ఉండే కన్నా వాళ్ళే మా దగ్గరికి వస్తే మన స్టేట్లో చదివితే చాలా బాగుంటుంది. స్టూడెంట్స్గా మనం అందరం చదువుకున్నాం, స్టూడెంట్స్గా ఏం చెప్తారు? గత ప్రీవియస్ 5 ఇయర్స్ ఎలా అనిపించింది? అప్పుడు ఏమైనా జరిగిందా? మనకి ఏమైనా ప్లేస్మెంట్స్ వచ్చినాయా? డెవలప్మెంట్ పరంగా ఏం జరిగింది? అబ్జర్వ్ చేశారా? లాస్ట్ 5 ఇయర్స్ ఎలా అనిపించింది? యాక్చువల్లీ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అంత కంపెనీస్ ఏం రాలేదు. కియాని మనం పోగొట్టుకున్నాం, చాలా కియా కంపెనీస్ పోయాయి అండ్ చాలా కూడా డిఫరెంట్గా జరిగాయి. మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఐటీ బాగా వచ్చి స్టూడెంట్స్కి బాగా డెవలప్మెంట్ అయ్యి జాబ్స్ ఇంటర్నల్గా మన హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లోనే పడతాయి అని కోరుకుంటున్నాం. హైదరాబాద్ ఎంత బాగా డెవలప్ చేశారో అలానే అమరావతిని కూడా చేస్తారని కోరుకుంటున్నాం. 2020లో విజన్ అనిపించిందా? హైదరాబాద్ చేశారు, చంద్రబాబు నాయుడు గారి చేతిలో జరిగింది, 2020లో చెప్పినట్టుగా చేశారు ఆయన అనిపిస్తుందండి. దీన్ని బట్టి నెక్స్ట్ 5 ఇయర్స్ ఎలక్షన్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. యూత్ అంతా మళ్ళీ పవన్ కళ్యాణ్కి కానీ ఈయనకి కానీ ఓటేయడం పక్కాగా ఉంటుంది. ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారు కదా, అపోజిట్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం అసలు ఏం చేయట్లేదు, అన్ని కౌంటర్స్ వేస్తున్నారు కదా, అపోజిట్ పార్టీ వాళ్ళు ఎక్కువ అంటున్నారు ఇది రౌడీ పాలన అంటున్నారు. వేసుకుంటారు, అది వేసుకుంటా పోవాలి అంతే. వాట్ అబౌట్ ప్రీవియస్ గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు కౌంటర్స్ వేస్తున్నారు కదా ఈ ప్రభుత్వం మీద.
నో కమెంట్స్. అసలు మేము ఉన్నప్పుడు అయితే ఇక్కడ రెసిషన్సే బాగా జరుగుతున్నాయి గవర్నమెంట్. సో మేమేం కోరుకుంటామంటే వాళ్ళు విశాఖపట్నాన్ని బాగా డెవలప్ చేయాలనుకుంటున్నారు, అలానే అమరావతిని డెవలప్ చేయాలనుకుంటున్నారు, కర్నూలు కూడా చేయాలనుకుంటున్నారు. సో 3 చేయాలనుకుంటున్నప్పుడు పక్కా ఆంధ్ర ఒక డెవలపింగ్లోనే ఉంటుంది కదా. 2047 మీద మీ ఒపీనియన్ ఏంటి? 2047 అనేది అద్భుతమైన ఆలోచన విధానం. దేశంలోనే ఇటువంటి ఆలోచన విధానానికి మొట్టమొదటి రూపకల్పన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అతని ఆలోచనలు ఆవిష్కరణల వైపు ఉంటాయి, ఇన్నోవేటివ్ ఐడియాస్ వైపు ఉంటాయి. ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ను అందిపుచ్చుకోవడంలో దేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరైనా అంటే చంద్రబాబు గారు అని చెప్పుకోవాలి. దాని ద్వారా అంటే కాలానికి అనుగుణంగా మార్పులు జరిగితేనే అభివృద్ధి జరుగుతుందనే ఒక స్లోగన్ నమ్మిన గొప్ప వ్యక్తి. ఆ మార్పులు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఎంతో విప్లవాత్మకమైన మార్పులు సంభవిస్తున్న తరుణంలో మనం రోజు రోజుకి అప్డేట్ అవుతున్నాం. కాబట్టి అలాంటి ఆ తరుణాన్ని త్వరగా అందిపుచ్చుకోవాలంటే ఈ 2047 అనేది అద్భుత ఆవిష్కరణ అనేది మా యొక్క ఆలోచన విధానం.